ఉత్తరాంధ్రను వాయుగుండం వణికించింది. వంశధార, నాగావళి నదులు ఉగ్రరూపం దాల్చాయి. విశాఖలో ఎదురుగాలులు బీభత్సం సృష్టించాయి. మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు పడనున్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి, గ్రామాలు సైతం. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ప్రస్తుతం వాతావరణ శాఖ ఏం చెప్తోంది? ఆల్రెడీ ఉత్తరాంధ్ర అతలాకుతలం అయిందంటున్నారు. ఉత్తరాంధ్ర అయితే గత 30వ తారీఖున సెప్టెంబర్ 30వ తారీఖున ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అది వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర తీరం వెంబడైతే ఈ యొక్క తీరం దాటే అవకాశం ఉండడంతో పూర్తిగా అయితే గాలులతో బీభత్సం సృష్టించి దాదాపు ఎక్కడికక్కడ చెట్లన్నీ నేల కొరిగి విద్యుత్ స్తంభాలన్నీ నేల కొరిగిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా పంట నష్టం అయితే దాదాపు 1000 ఎకరాలు మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం చూసుకుంటే 1000 ఎకరాల్లో అయితే పంట నష్టం కూడా జరిగిందని అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలానే అరటి తోటలు, మరీ ముఖ్యంగా అరటి తోటలు అయితే ఎక్కడికక్కడ ప్రతి ఒక్క అరటి తోట కూడా ఎక్కడ కూడా అరటి తోటలు ఎక్కడ లేకుండా కూడా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అయితే ఎక్కడ కూడా అరటి తోటలు లేకుండా పూర్తిగా అన్ని కూడా నేలకొరిగిన పరిస్థితి ఉంది. అసలు ఈ వర్ష బీభత్సాన్ని ముందుగా అయితే లెక్క కట్టలేకపోవడమే దీని అంతటికి కారణం అయితే కొంతమంది రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరీ విధంగా ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే అకస్మాత్తుగా వరదలు అయితే రావడంతో లోతట్టు ప్రాంతంలో కాకపోవచ్చు, లోతట్టు ప్రాంతాల్లో ఎప్పుడు కూడా నీరు నిండి వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. అలానే కాకుండా కొన్ని గ్రామాలు సైతం కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పక్కనున్న గ్రామాలు కూడా మునిగిపోయే గుంప గ్రామం, మన్యం జిల్లా గుంప గ్రామంలో ఒక దేవాలయం, ప్రసిద్ధి చెందిన దేవాలయం, రెండు నదుల మధ్యలో కూడా ఈ యొక్క దేవాలయం ఉంటుంది. కానీ ఆ దేవాలయం దగ్గరలో కూడా ఈ యొక్క 2 వరదలు ఒక్కసారి నాగావళి, వంశధార ఈ రెండు కూడా బాగా అత్యధికంగా పైన కురిసిన వర్షాలు, అలానే ఇక్కడ వస్తున్న వర్షాల కారణంగా అయితే దాదాపు ఆ 2 నదులు కూడా ఎక్కువగా నిండిపోయి గుంప గ్రామంలో ఉన్న ఆ యొక్క శివాలయం కూడా మునిగిపోయిన పరిస్థితి ఉండడంతో అక్కడ ఒక్కసారిగా ఏమవుతుందని బిక్కుబిక్కుమంటూ అయితే ప్రజలంతా కూడా భయపడిన పరిస్థితి ఉంది.